ఈ సండే లాస్ట్ బోనాలు కదా, మా ఏరియాలో కూడా లాస్ట్ బోనాలు అనమాట. సండే రోజే జరిగినాయి. ఎప్పుడైనా లాస్ట్ సండేనే జరుగుతాయి. ఇంకా పెండింగ్ ఉన్న వాళ్ళు అందరు చేసేస్తారు కదా. మేమైతే ఇప్పుడు అమ్మవారి దగ్గరికి బయలుదేరినాం. నైవేద్యాలు వండుకొని ఒక తాంబాలంలో పెట్టుకొని వెళ్తున్నాం అనమాట. బోనం చేయాలి, టైం ఉండదు కాబట్టి చేయమన్నమాట. ఇంకా ఇప్పుడు మేము వెళ్తున్నాము. షిగాలు వచ్చేటప్పుడు చూసిగా బోనాలు ప్రిపేర్ చేసుకొని ఎంతమంది ఉన్నారో వెళ్తున్నారు. మేము వెళ్ళేటప్పుడు కనిపించింది. ఇంకా గుడిలోకి వచ్చిన తర్వాత అయితే ఫుల్ జనాలు ఉండే. మేము క్యూ లైన్లో నిలబడ్డాము. 1 అవర్ అక్కడనే స్టక్ అయిపోయినాము. ఫైనల్గా నాటుకోళ్ళు కూడా తీసుకెళ్ళాము. ఓన్లీ నైవేద్యం పెడితే సరిపోతుందా? అమ్మవారికి ఇష్టమైన నాటుకోళ్ళు కూడా కట్ చేయాలి కదా. కట్ చేసుకొని రిటర్న్ అయిపోయినాము. ఇక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను, చూసేయండి. అక్కడ దిగిన ఫొటోస్ అనమాట. ఎక్కువ వీడియోస్ తీయడానికి టైం లేకుండే, అందుకే వీలైనంత వరకు వీడియో తీసిన, జస్ట్ అంతే. ఇంకా నాటుకోడి కట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా నాటుకోడి కూర వండుకొని పూరీలు చేసుకొని బగారన్నం వండుకొని మంచిగా తినేసినాం. సరే, కానీ మీ ఏరియాలో ఎప్పుడు జరిగినాయి బోనాలు ఒక కామెంట్ చేసేసేయండి. మన వీడియోని చూసి వెళ్ళకుండా ఇట్లా బోనాల పండగ కోసం వీడియో పెట్టిన కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి ఫాలో అయిపోండి. ఇలాంటి డిఫరెంట్ మినీ వ్లాగ్స్ వీడియోస్ కోసం కామెంట్ చేసేసేయండి. డెఫినెట్గా అదే కంటెంట్తో చేసేద్దాం. కానీ ఫుల్ జనాలు ఉండే అనమాట. చాలా మంచి అనిపించింది. దర్శనం కూడా బాగా జరిగింది. సరే మరి, ఫైనల్గా ఉంటా. బాయ్ బాయ్.